హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ పచ్చడి కోసమని పెద్దగా ఉన్న ఒక కొత్తిమీర కట్టను తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి కొత్తిమీరని ఆరబెట్టి తీసుకున్నానండి. పెద్ద కట్ట ఒకటి సరిపోతుందండి, చిన్నవైతే 2-3 తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, నేను 20 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ధనియాలను వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి సరిగ్గా వేగలేదనుకోండి, మనకి పౌడర్ పట్టుకునేటప్పుడు ఎండుమిర్చి సరిగ్గా మెదగదండి. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ధనియాలని వేయడం వలన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరని వేయించుకోవడానికి నూనెని వేసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి. నూనె కొంచెం తగ్గినా కానీ కొత్తిమీర సరిగ్గా వేగదండి, పచ్చి వాసన వస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంటని పెంచకూడదండి, మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడి ఇంచుమించు మనకి నిలవ ఊరగాయ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చూసారు కదా, ఇలా బాగా వేగితే సరిపోతుంది. కొత్తిమీర అంతా దగ్గర పడినట్టు అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరని బాగా చల్లారనివ్వండి. ఇదే విధంగా కొత్తిమీరకు బదులు పుదీనాతో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. పుదీనా అయితే 6-7 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, ఎండుమిరపకాయలని వేసుకోండి. 7-8 వెల్లుల్లి రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా మెత్తడి పొడిలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించాం కదా, ఈ కొత్తిమీరని కూడా వేసుకోండి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి. ఈ పచ్చడికి బెల్లం వేస్తే బాగుంటుంది. మీకు అస్సలు తీయగా అనిపించదు, చాలా కొంచెం వేస్తున్నాం కాబట్టి. నేను ఒక 2 స్పూన్లు వేసాను. బెల్లం వద్దనుకుంటే వదిలేసేయండి, కానీ బెల్లం వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, కొద్దిగా కొత్తిమీర కనిపించేట్లు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది. నీళ్లు కూడా ఎక్కువ పట్టవు, చూసి వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 7-8 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు. వెల్లుల్లి వద్దనుకుంటే మానేయొచ్చు, దానికి బదులు ఇంగువైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, తాలింపు ఇలా వేగింది. ఇదే టైంలో మీరు ఇంగువని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసిన పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోసాం కదండి, ఆ నీళ్లు కొద్దిగా వేడినీళ్ళు పోసామంటే పచ్చడి నిల్వ ఉంటుంది. వేడినీళ్ళు పోయడం వలన పచ్చడి బయట అయితే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ పచ్చడిని తయారు చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.